బాపట్ల జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ హాజరయ్యారు. ఆయనతో పాటు జనసేన పార్టీ కోఆర్డినేటర్, రెండు పార్టీలకు చెందినటువంటి నేతలు, కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. అదే తరహాలో పారిశుద్ధ్య కార్మికులపై కూడా నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. కాంట్రాక్ట్ లేబర్గా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానమైన జీతం ఇవ్వాలని, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీల పారిశుద్ధ కార్మికుల గురించి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబెట్టాలని, ఇక్కడ మున్సిపల్ వర్కర్సు, మరో చోట అంగన్వాడీలు, ఇంకొక చోట వాలంటీర్లు, ఇంకొక చోట ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కాదు ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు మరియు వాలంటీర్లు సమాజం ఉండదమ్మా. మీరందరూ అంత ముఖ్యమైన వాళ్ళు. ఈరోజు బాపట్ల దేవల మరియు మీరు సమ్మె చేస్తున్నారు. 167 మంది, అందులో అధికారులు ఇళ్లలో పనిచేయటానికి, కార్మిక దేవాలుగా ఉండటానికి ఇలా అనఫిషియల్గా ఒక 20 మంది పోతున్నారు. ఒక 40 మంది హాజరు అవ్వలేకపోతూ ఉంటారు. ఆరోగ్యం కానీ వేరే పనులు కానీ. తీరా వచ్చేది ఇక్కడ ఎంతమంది అంటే 100 మంది 110 మంది, అంతే కదండి? అంతేగా. మరి సుమారుగా 90,000 నుంచి 1,00,000 మంది జనాభా, 76,000 ఓటర్లు ఉన్న బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో బాపట్ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ 100 మంది 100 మంది పారిశుద్ధ్యానికి సరిపోతారా? కనీసం 400 మంది మనకు కావాలి. అవునా? కనీసం 400 మంది కావాలి. అధికారులకు వీళ్ళు పని చేయాల్సిన పని ఏంటండి? వీళ్ళు పని చేయాల్సింది పబ్లిక్. రాజకీయ నాయకులు పని చేయాల్సిన పని ఏంటండి? పని చేయాల్సింది పబ్లిక్. పబ్లిక్ కోసం సర్వీస్ చేసే వీళ్ళని పర్సనల్గా వాడుకోవటం ఎంతవరకు సబబు? ఎవరు వాడారు, ఎక్కడ వాడారు, ఎలా వాడారు అనేది చెప్పమంటే చెబుతా, నాకేమి భయం లేదు. కానీ వాళ్ళు కలిగించుకోవాలి, వాడుకోవాలి. వాడుకున్నారు కదమ్మా, మీరే చూసారు. ఆల్రెడీ ఎవరు వాడుకున్నారు అంటే వల్ల రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళని పర్సనల్ పనులు వాడుకున్నారని మీడియా నిత్యం ఎదురుగుండా చేస్తున్నారు. వినండి మీరు. ఇటువంటి ప్రభుత్వంలో ఏ